ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం సామెతలు 15వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. అట్లా పడువాని లేదంటే బాధింపబడివారి దినములన్నీ శ్రమకరములు అంటే ఎవరు ఆ బాధని కలగజేస్తున్నారు అంటే బాధపడుతున్నారంటే వారిని ఎవరు ఏదో బాధిస్తుంది అని అర్థం. ఐదర్ ఏదైనా జబ్బు కానీ లేదంటే ఏదైనా సమస్య కానీ ఏదైనా ఇబ్బంది కానీ వారిని బాధింపజేస్తుంది అనమాట. సో ఒక మనిషిని బాధింప చేయాలంటే ఏంటంటే ఏదైనా ఒక దురాత్మ వలనే అవుతుంది అనమాట. పరిశుద్ధాత్మ ఎలాగో ఒక మనిషిని ఆదరించి మేలు చేస్తుందో, సో దురాత్మలు ఏం చేస్తాయంటే ఒక మనిషిని బాధింపబడతాయి, అఫ్లిక్ట్ చేస్తాయి. ఇంగ్లీష్లో అఫ్లిక్షన్ అని ఉంటుంది. సో ఏంటంటే అలాగే బైబిల్లో ఒక స్త్రీ అనేక ఏళ్ల నుంచి దురాత్మ చేత పట్టబడి బాధింపబడుతుంది అని ఉంటుంది. అయితే ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు చేస్తారన్నమాట. ఆ స్పిరిట్ నుంచి విడుదల చేసినప్పుడు, ఆ స్పిరిట్ని వెళ్ళగొట్టినప్పుడు ఆమె ఆ బాధ నుంచి విడిపింపబడింది అని ఉంటుంది. ఒకసారి లూకా సువార్త విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరిచాను. యాక్చువల్గా 12 ఏళ్ల నుంచి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక ఆమె అక్కడ ఉండేను అని అంటే 12 ఏళ్ల నుంచి ఆ దెయ్యం లేదంటే ఆ దురాత్మ ఆమెను పట్టుకుని ఏం చేస్తుంది, అలా వంగిపోయి ఉండేలాగా చేసింది అనమాట. దేవుడి చేతులుంచి ఆ మీద ప్రార్థించినప్పుడు లేదంటే దేవుడు ఆమె మీద చేతులు ఉంచినప్పుడు ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోయింది. ఆమె నిటారుగా నిలబడిందని. ఆమె 12 ఏళ్ళ నుంచి ఎంత బాధింపబడి ఉంటుంది చెప్పండి ఒకసారి. ఆ వాక్యంలో చదువుకున్నట్లుగా బాధపడివారి దినములన్నీ శ్రమకరములు అంటే లేదా బాధింపబడివారి దినములన్నీ కూడా శ్రమకరములే. సో ఆ దురాత్మ ఆమెను ఎంతగా బాధించింది. సో ఈ రోజుల్లో కూడా అనేకమైన దురాత్మలు పట్టబడి ఎన్నో బాధల గుండా వెళ్తున్నారు. అలా బాధింపబడి వారి దినములన్నీ కూడా ఎలా ఉంటాయంట, శ్రమకరంగానే ఉంటాయంట. సో అట్టి వారి బాధింపబడి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడంటే అభిషేకింపబడి ఈ భూమి మీదకి పంపబడ్డాడు. ఒక లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఉంటుంది టు ప్రొక్లేమ్ డెలివరెన్స్ టు ద క్యాప్టివ్స్ అంటే చెరలో ఉన్నవారికి విడుదల ప్రకటించటకు లేదంటే బాధలో ఉన్నవారిని విడిపించటకు యెహోవా ఆత్మ యేసుక్రీస్తు ప్రభుని అభిషేకించిందంట. అంటే వాక్యం మీద దేవుడు అభిషేకం ఎందుకు పెట్టాడంటే, వాక్యంలో ఉన్న శక్తి దేవుడు ఎందుకు పెట్టాడంటే బాధల్లో ఉన్న వారిని విడిపించడానికి. సో ఎవరైతే శ్రమల గుండా అలా బాధింపబడి అనేకమైన దురాత్మలతో బాధింపబడి శ్రమల గుండా వెళ్తున్నారో వాళ్ళందరినీ విడిపించడానికి ఆయన వాక్యం మీద అభిషేకాన్ని దేవుడు పెట్టాడు. సో ఏంటంటే అలా ఎవరైతే విడిపించగలుగుతారంటే ప్రతి వాక్యాన్ని అనుభవపూర్వకంగా వారి జీవితంలో అనుభవిస్తారు కదా, అనుభవించి ఆ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పేవారు ఆ శ్రమల గుండా, బాధల గుండా, వేదనల గుండా వెళ్ళేవారిని విడిపించగలుగుతారు. అందుకే సామెతల్లో చెప్పబడింది, నిజమైన సాక్షి లేదంటే నిజము పలుకు సాక్షి ఆత్మల్ని రక్షించును అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏ ట్రూ విట్నెస్, నిజమైన సాక్షి డెలివర్స్ సోల్స్ అని ఉంటుంది. ప్రాణాలను విడిపిస్తాడంట దురాత్మల నుంచి లేదంటే ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి. నిజమైన సాక్షి ఆ ఆత్మని రక్షిస్తాడంట. ఒకసారి సామెతలు 14వ అధ్యాయం 25వ వచనం. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు. నిజము పలికి సాక్షి సాక్షి అంటే ఏంటి చెప్పండి. ప్రత్యక్ష సాక్షి అంటారంటే కళ్ళతో చూశాడు అనమాట. అక్కడ ఏం జరిగిందో కళ్ళతో చూశాడు, లేదంటే తను అనుభవించాడు. ఆ మందు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఆ మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఆ మెడిసిన్ ద్వారా ఏదైనా వాడి
ఆ అనుభవాన్ని చెప్పేవాడు. అవును ఇది పనిచేస్తుంది, ఈ జబ్బు మీద ఇది పనిచేస్తుంది అని వాడి చెప్పేవాడు. ఏంటంటే సాక్షి అంట, నిజమైన సాక్షి అంట. అంటే ఆత్మల్ని రక్షిస్తారు. ఎవరైతే అలా నిజముగా అనుభవిస్తారో వాక్యాన్ని, ఆత్మల్ని రక్షిస్తారంట. నిజమైన సాక్షి ఆత్మల్ని రక్షించిన. అందుకే బైబిల్లో ఉంటుంది, శిష్యులు కూడా వారి కళ్ళతో ఏది చూశారో, వారి చేతులతో ఏది అనుభవించారో అదే ప్రకటించారు. కాబట్టి ఇక్కడ అనేకుల్ని వారు ఏం చేశారంటే వేల మందిని రక్షించగలిగారు అనమాట. ఆ శ్రమల నుంచి, ఇబ్బంది నుంచి, బాధపడే వారిని అనేకుల్ని వారు ఏం చేశారంటే విడుదల చేయగలిగారు. సో నిజమైన సాక్షి ఆత్మల్ని రక్షిస్తాడనమాట. సో బాధింపబడి వారి దినములన్నీ శ్రమకరములే. అటువంటి శ్రమ నుంచి రావాలంటే మనలో మనకు తెలియకుండా ఎన్నో దురాత్మలు పట్టుకుని మనల్ని బాధిస్తున్నాయేమో, శ్రమ పెడుతున్నాయేమో. సో అట్టి శ్రమ నుంచి మనం బయటికి రావాలంటే నిజమైన సాక్షి చెప్పే వారి సాక్ష్యాన్ని వినాలి. వారు చెప్తూ ఉండగా ఆ నిజమైన సాక్ష్యం ద్వారా ఏమవుతుందంటే మనకి డెలివరెన్స్ వస్తుంది అనమాట. ఏ ట్రూ విట్నెస్ డెలివర్స్ సోల్స్ అని ఉంటుంది. సో మనల్ని మనం అలా నిజమైన సాక్షులు మాట్లాడుతుండగా మనం వింటున్నప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మలో మనం విడుదల పొందుతూ ఉంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, అయ్యా మమ్మల్ని ఇంతవరకు మీ నిజమైన సాక్షుల ద్వారా అనేక శ్రమల నుండి మమ్మల్ని విడిపించినందుకు, అనేక వ్యాధుల నుండి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. మేము నీ మాటల్ని అనుభవించి ఆ సాక్ష్యాన్ని అనేకులకి తండ్రి అయ్యా మేము ప్రకటించి ఆ నిజమైన సాక్ష్యం ద్వారా అనేకులకి మేము విడుదల, శ్రమల నుంచి విడుదల, వారి వ్యాధుల నుంచి విడుదల ఇచ్చే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాను. ఆమేన్.